పార్టీలు ప్రచారాన్ని జోరుగా కొనసాగిస్తున్నాయి. అంతిమ తీర్పు ఏ రకంగా ఉన్నప్పటికీ కానీ మేమే గెలుస్తాం, మేమే గెలుస్తాం, మేము గెలిస్తే రాష్ట్రంలో ముందుందామని, మా ప్రభుత్వం పైన వ్యతిరేకత లేదని, మేము గెలిస్తే మేమే వచ్చేది 2023లో మా ప్రభుత్వం అని చెప్పుకుంటూ గత 65 సంవత్సరాల నుంచి పరిపాలించడం మా చేతుల్లోనే ఉంది పరిపాలన అనేది మరి ఒక పార్టీ ఒక విధంగా చెప్పుకుంటుంది. ప్రస్తుతం మనం చౌటుప్పల్ మండలంలో ఉన్నటువంటి పీపల్ పహాడ్లో మరి గ్రామానికి మరి భారతీయ జనతా పార్టీ తరఫున మురళీధర్ గౌడ్ గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. వారిని అడిగి ఈ ఊళ్ళో నాడు ఎలా ఉందో వారి మాటలు తెలుసుకుందాం. చెప్పండి సార్. ఈరోజు ఈ పీపుల్ పాడ్లో ఉన్నటువంటి రాష్ట్ర స్థాయి బాధ్యత నాకు ఇక్కడ ఇవ్వడం జరిగింది బూత్ వైజ్గా. ఈ పీపుల్ పాడ్ గ్రామంలో విశేషమైనటువంటి ఆదరణ చూసి నేను ఆశ్చర్యపోయాను. నిజంగా ఇట్లా ఉంటుందా? ఒక వ్యక్తి మీద ఈ వ్యక్తుల మధ్యలో రాజగోపాల్ రెడ్డికి ఇంత స్థానం ప్రజలు ఇస్తారా అనేది నేనే ఆశ్చర్యపోయాను. అద్భుతమైన స్పందన ఉంది, అపూర్వమైనటువంటి ఆదరణ ఉంది. రాజగోపాల్ రెడ్డి గారిని గెలిపిస్తామనేది ప్రజల నుంచి అంటున్నారు. మేము కోరగానే కాదు, వాళ్ళ నుంచి స్పందన వస్తుంది. ఇది విశేష స్పందన, ఆనందంగా ఉంది. కాంగ్రెస్ వాళ్ళు కావచ్చు, అటు టీఆర్ఎస్ వాళ్ళు కావచ్చు, ఎవరికి వాళ్ళు అమ్ముడపోయారు అని ఒక మాట బహిరంగంగానే అంటారు. సో బీజేపీలో ఆ సంస్కృతి ఉందా? బీజేపీలో సంస్కృతి లేదు. అది ఈ అమ్ముడుపోయే తత్వము, అమ్ముడుపోయేటువంటి సంస్కృతి కేసీఆర్, కేటీఆరే వాళ్ళు ప్రోత్సహిస్తున్నారు. మీరు చూడండి, ఇప్పుడు గత ఎన్నికల్లో గెలిచినటువంటి ఎమ్మెల్యేలు కొనుగోలు చేసింది ఎవరు? డబ్బులు దిగమింగి కోట్లాది రూపాయలను కూడగట్టుకొని కాళేశ్వరం 1,00,000 కోట్లు విపరీతమైనటువంటి డబ్బులు సంపాదించి కుటుంబము పాలన చేస్తూ ఈ యొక్క కొనుగోలు సంస్కృతి కాంగ్రెస్ వాళ్ళని కొన్నారు, కమ్యూనిస్టు వాళ్ళని కొన్నారు, ఎవరిని పడితే వాళ్ళని కొంటున్నారు. కాబట్టి ఆ సంస్కృతి టీఆర్ఎస్కి ఉంది. దొంగ అన్నట్టుగా ఉంది. ఇప్పుడే కొద్ది క్రితం కేసీఆర్ మాట్లాడుతూ గాయ కావద్దు, ఎలక్షన్ కాగానే డ్యాన్సులు చేసేవాళ్ళు, ఎలక్షన్ కాగానే కొనేవాళ్ళు, ఇంకేం కావాలి మోడీకి? ఆల్రెడీ 18 రాష్ట్రాలలో ఉన్నాడు, 2 సార్లు దేశానికి ప్రజలు పీఎం కూడా చేశారు, ఇప్పుడు అవసరమా తెలంగాణ మీద అన్నట్టు కూడా మాట్లాడు. దీన్ని ఎలా చూడాలి? సిగ్గు లేకుండా మాట్లాడుతున్నాడు కేసీఆర్. అసలు కొనుగోలు చేసిన సంస్కృతి వాళ్ళదని చెప్తున్నాగా కూడా గాయ ఎవరు చేస్తున్నారు? గాయ తను చేస్తున్నాడు. ఎందుకు ఆగమవుతున్నాడు? ఎందుకు టీఆర్ఎస్ అని పెట్టిన దాన్ని బారసగా పెట్టుకొని నేను ప్రధానమంత్రి అవుతాను? ఇక్కడ చేతగానటువంటి, ఇక్కడ ముఖం చెల్లనటువంటి చెల్లని రూపాయి ఇక్కడ దేశంలో ఏదో వెళ్తా అంటే ఎట్లా? ఇప్పుడు 10 జిల్లాల పార్టీ ఇది ఇంతకుముందు, ఇప్పుడు ఉమ్మడిగా 34 పెంచుకున్నాడు. ఎందుకు పెంచుకున్నాడో ఇంకా కూడా పెంచేటట్టుగా పరిస్థితి తెచ్చుకుంటున్నాడు. ఈ పెంచి ఇవన్నీ కూడా మార్చినోడు ఈ బార్డర్ దాటితే ఆయన గుర్తు కానీ ఆయన కానీ కనబడడు. ఇప్పుడు కనబడతలేని జిల్లా రూపాయి అయిందని చెప్పేసి దేశంలో బారాసాన్ని పెట్టాడు. తెలంగాణ పేరు మీద ఏదైతే ఆత్మగౌరవం కోసం చేసినావో ఆ ఆత్మగౌరవానికి తూట్లు కొట్టి నువ్వు ఆ తెలంగాణ అనే పదం లేకుండా చేసి నువ్వు బారాసాన్ని పెట్టుకున్నావు. ఇదే నీ యొక్క నిదర్శనం, చేతగంతనం. కాబట్టి చేతగానటువంటి వ్యక్తి మాట్లాడుతున్నటువంటి ప్రేలాపాలుగా మేము భావిస్తున్నాం. సో తెలంగాణ బిడ్డ పీఎం స్థాయిలో కావద్దా? గుజరాత్కి ఎప్పుడు గులాములే ఉంటారా? అయితే మనకే మంచిది కదా, గతంలో అవకాశం వచ్చింది, మళ్ళీ ఇప్పుడు కూడా అవకాశం వస్తే తప్ప ఇక్కడ పుట్టినటువంటి వ్యక్తి ఆ స్థాయికి వెళ్ళటానికి అర్హుడు కాదా అన్నట్టు కూడా వాళ్ళ అనుచరులు మాట్లాడుతుంది. దీని ఎలా చూడాలి? తప్పకుండా అర్హత ఉన్నటువంటి వ్యక్తులు ప్రాంతీయాలు వేరైనా కావాలా, కానీ ఒక అవినీతిపరుడు, ఒక కుటుంబ పాలనట్టు ఈ యొక్క రాష్ట్రాన్ని దోచుకున్నా, ఇంకా దేశాన్ని దోచుకున్నా అన్నటువంటి వ్యక్తులకు స్థానం ఇవ్వద్దను. ఈరోజు దేశం కోసం తన అహర్నిశలు కృషి చేసి ఒక కాశ్మీర్ ఇష్యూని కానీ ఇవన్నీ కూడా చేస్తూ ఇప్పుడు నువ్వు నీ కోసము 800 కోట్ల పైన నీకు ఆ టీఆర్ఎస్ యొక్క పైసలు డిపాజిట్ ఉంటాయి, నీ యొక్క నిధి ఉంటుంది. మళ్ళీ నువ్వు ఒక 100 కోట్లకు పైన ఉన్నటువంటి హెలికాప్టర్ తిరిగేసుకొని పోతా ఉన్నావు. ఎక్కడి నీకు డబ్బులు? నువ్వు పోటీ చేసేటప్పుడు నీ ఆస్తి ఎంత, ఇప్పుడున్న ఆస్తి ఎంత? అదే నరేంద్ర మోడీ గారి ఇప్పుడు అంటున్నావు కదా, దేశ ప్రధాని నేను కావద్దంటే ఇది అవుతుంది. దానికి దేశానికి సేవ చేయడానికి కోసం, ఈ భరతమాత కోసం అంకితం కావాలనే ఉద్దేశంతో దేశ ప్రజలను సుఖశాంతాల్లో ఉంచాలనేటువంటి అర్హత కలిగినటువంటి వ్యక్తి నరేంద్ర మోడీ గారు. అన్ని ప్రాంతాల్లో ఆయన ఇల్లును, వాళ్ళ తల్లిని అన్నీ వదిలేసి దేశం కోసం త్యాగం చేయడానికి కోసం వచ్చిండు. ఆయన ఒక మాట అన్నాడు, నేను ఏ రకంగా సామాన్యునిగా వచ్చినో ఈ భారతదేశానికి నా అవసరం అని ఎంతవరకు ఉంటుందో అంతవరకు ఉండి ఏ చరిత్ర లేకుండా నేను సామాన్యునిగా దిగిపోతా అని చెప్పడం జరిగింది.
అలాంటి గొప్పమైనటువంటి వ్యక్తులు నరేంద్ర మోడీ గారు. కాబట్టి నక్కకు నాగలోకానికి ఈ భూమికి ఆకాశానికి నువ్వు సరితూగలేవు, ఆయనతో నువ్వు పోటీ పడలేవు. ఆయన సామాన్యుడు అని చెప్పుకుంటున్నారు కానీ అదాని అంబానీలకి మొత్తం తాకట్టు పెడుతున్నారంటే కూడా ఒక చర్చ. గ్యాస్ ధర చూసుకుంటే, పెట్రోల్ ధర చూసుకుంటే సామాన్యుల నడ్డి విడుస్తున్న సామాన్యుడు అని చెప్పుకొని ఛాయ్ అమ్మే ఆ వ్యక్తిని తీసుకొచ్చి పెట్టినందుకు ఛాయ్ కూడా తాగలేని పరిస్థితి ఈ రోజుల్లో 12 రూపాయలకి పెరిగిందని కూడా చెప్తారు. దీన్ని ఎలా చూడాలి? చాలా అన్యాయం అండి. ఛాయకు సమాజానికి ఒక పేదవాడు కొట్టు అమ్ముకున్నటువంటి వాడు ఛాయ్ రేటు పెంచుకొని అమ్ముకుంటాడు. నేను లిక్కర్ ధర పెట్టిన ఈరోజు మద్యం నాశనం పట్టించి కోట్లాది రూపాయలు అమాయకులను పాపం కళ్ళు గీత కార్మికులను కానీ ఇక్కడ ఉన్నటువంటి సామాన్యులకు మద్యం తాగడానికి కళ్ళును వైటును తీసేసి కలర్ పెట్టి నువ్వు దందాలను పార్ట్నర్షిప్ అయి నీ బిడ్డను దించి తిరుగులేని ఆస్తులు సంపాదించి పేదవానికి మందు దొరకకుండా చేసి కలర్తోని ఊగి పడిపోయేటట్టు చేసి వాళ్ళ జీవితాలను కొల్లగొడుతున్నటువంటి కేసీఆర్ ఈ రకంగా మాట్లాడడం అయితే మంచిది కాదు. ఛాయ్ వాళ్ళ ఓ మామూలు వ్యక్తి, నీకు వాళ్ళు ఏమో అబ్జెక్షన్ చేస్తలేరు, మామూలు వ్యక్తులు ఏమో అబ్జెక్షన్ చేస్తలేరు. నీకు ఛాయ్కి నీకు ఆ కలరు ఏదైతే లిక్కర్కు ఎంత తేడా ఉందో మీరే చూడండి. గతంలో టీఆర్ఎస్ కండవ కప్పుకోకుండా వాళ్ళు తెలంగాణ వాళ్ళు కాదన్నట్టుగా మాట్లాడి, కండవ కప్పుకుంటే గొప్ప తెలంగాణ వాళ్ళు అంటూ మాట్లాడి ఒక సందర్భం. అలాగనే మరి బీజేపీలో చేరితేనే దేశభక్తులు అన్నట్టుగా మీరు చెప్తున్నారు. 2 పార్టీలు ఒకటే అని కాంగ్రెస్ వాళ్ళు అంటారు. దీన్ని ఎలా చూడాలి? కాంగ్రెస్ అనడంలో దేశాన్ని దిగమింగి దేశాన్ని నాశనం చేసి ఈరోజు మతాల మధ్య చిచ్చులు పెట్టి రకరకాలుగా విభజించి పాలించారు. ఇంతకుముందు ఉన్న భారతదేశానికి ఉన్న అప్పుడు ఎంత అవమానకరంగా ఉండనో పాకిస్తాన్ వాడు బెదిరిస్తే బెదిరిపోయేటువంటి దిశ కాంగ్రెస్ వాళ్ళు. చైనా వాడు బెదిరిస్తే చైనా ఆ సంస్థకి ఎన్జిఓ సంస్థ ద్వారా డబ్బులు దిగమింగినరు వీళ్ళు. ఈ కాంగ్రెస్ వాళ్ళ వేలాది రూపాయలు ఓ ట్రస్ట్ల పేరు మీద డబ్బులన్నీ వీళ్ళు దిగమింగి పైపోయి కాంగ్రెస్ దేశ ద్రోహాన్ని చేసింది, దేశాన్ని వెనుకబాటు చేసింది. ఈరోజు భారతదేశ కీర్తి ప్రతిష్టలను నరేంద్ర మోడీ గారు మొత్తం ప్రపంచంకెల్లా చూపించిండు. ఇది కనబడతలేదా? ఇది ఆరోపణలు కాదు. ఈ టీఆర్ఎస్ సేమ్ అది ఇదేనే అని మాట్లాడుతున్నటువంటి అసలు ఈ యొక్క వాళ్ళకి అర్హత లేదు కాంగ్రెస్ వాళ్ళకు. వాళ్ళు రోజు గ్రాఫ్ పడిపోతున్నది, అట్టడుగు స్థాయికి వెళ్తున్నారు, గాయ వాళ్ళు పెడతా ఉన్నారు. కాబట్టి ఈ మేము ఎవరు కండువ కప్పుకుంటే వాళ్ళు ఇది అని చెప్తున్నారు. సిగ్గులేదు ఆ కేసీఆర్కు. ఈ తెలంగాణ ద్రోహులను పెట్టి ఈరోజు శ్రీనివాస్ యాదవ్ వీళ్ళంతా ఇంకా ఒకటి కాదు 2 కాదు, మల్లారెడ్డి వీళ్ళందరూ కూడా, ఎర్రవల్లి దయాకర్ వీళ్ళందరూ కూడా నీకు ఇంకా పేరున ఇంకా పెద్ద లిస్ట్ అవుతుంది. ద్రోహులను ఆ రోజు తెలంగాణ కోసం పోరాడిన చూసి కట్టెలు పట్టుకొని కొట్టిన వీళ్ళు. ద్రోహులను పెట్టుకొని తెలంగాణకి ద్రోహం చేసినటువంటి ఏకైక వ్యక్తి, చరిత్రలో నిలిచిపోయే వ్యక్తి కేసీఆర్ అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. సో భారతీయ జనతా పార్టీ ఎప్పుడు ఎలక్షన్లు వచ్చిన గతంలో 2004లో కార్గిల్ యుద్ధం అనేవాళ్ళు, 2018లో సర్జికల్ సైకిల్ అన్నారు. ఇంకా చూసినట్టయితే ఇటు సైడ్ చైనాను అరుణాచల్ ప్రదేశ్ను బూచిగా చూపటము, అటు సైడ్ పంజాబ్ పక్కన ఉన్నటువంటి అది బూచిగా చూపడం, ఇప్పుడు పీఓకేనే స్వాధీనపరచుకుంటాం అన్నటువంటి ఇలాంటి వాక్యాలు చేసి రెచ్చగొట్టే ధోరణిలో ముందుకు వెళ్తున్నారని కూడా ఆరోపణ ఉంది. దీని అని చెప్తారు. సిగ్గులేదు. ఒక దేశ ద్రోహి మాట్లాడేటువంటి విషయం. దేశానికి ఎప్పుడు అవసరమో అప్పుడు యుద్ధం చేసిండు. అణుబాంబు ఈ దేశంలో తయారు చేసి ప్రపంచ దేశంలో బలమైనటువంటి దేశంగా వాజ్పేయి గారు చెప్పడం జరిగింది. అలాగే ఆయన పీరియడ్లో కార్గిల్ మొత్తం భూభాగానికి వస్తే కూడా ఈ కాంగ్రెస్ పాలకులు వాళ్ళని పట్టించుకోలేదు. ఆ రిస్క్ తీసుకొని కార్గిల్ యుద్ధం చేసి విజయం సాధించినాం, బార్డర్ దాకా తరిమినాం. చైనా కవ్వింపు చర్యలను కూడా ఆ రోజు కాంగ్రెస్ వెనుకకు పోతే ఈరోజు మనం చేసినాం. దేశానికి గురించి మాట్లాడేటువంటి మూర్ఖుడు ఈ దేశం కోసం చైనా విషయంలో మాట్లాడితే యుద్ధం చేసిండు, సొరంగాలు పెడితే అయిపోయానా అని మాట్లాడుతున్నాడు. ఇటువంటి ఒక వ్యక్తికి స్థితికి ఒక స్థిరత్వం లేని వ్యక్తి, ఆ దేశం మీద అవగాహన లేనటువంటి వ్యక్తి, రైతులు ఇక్కడ ఆత్మహత్యలు చేసుకుంటే పంజాబ్లో పైసలు పంచిపెట్టేటువంటి దుర్మార్గమైనటువంటి పాలన అందిస్తున్నటువంటి కేసీఆర్ మాట్లాడే అర్హత లేదు. ఎప్పుడు ఈ భారతీయ జనతా పార్టీ కానీ ఈ భారతీయ జనతా పార్టీ నాయకత్వం కానీ మేము ఒక సిద్ధాంతం కలిగినటువంటి వ్యక్తి. దేశానికి ఎప్పుడు అవసరం అనుకుంటే కేసీఆర్ బిడ్డ రాకపోవచ్చు, ఇంకోళ్ళు రాకపోవచ్చు, కానీ ప్రతి ఒక్క కార్యకర్త సైనికులకు అక్కడ ఉండాలంటే సైన్యంలో తయారై తుపాకీ పెట్టి శత్రు దేశాన్ని పోరాడడానికి ప్రాణాలు తెగించడానికి కూడా సిద్ధం ఉండేటువంటి పార్టీ మాది. ఇప్పుడు కేసీఆర్ బిడ్డ కవిత
ఆ పార్లమెంట్ పార్లమెంట్లో కాశ్మీర్ విషయంలో అది మనది రాష్ట్రం కాదని దేశద్రోహం కలిగే మాటలు మాట్లాడేది. 378 ఆర్టికల్ అవసరం లేదన్నది. కాశ్మీరు వాళ్ళ స్వయం ప్రతిపత్తి ఉంటే తప్పేముందని మాట్లాడింది. ఈ యొక్క ఓటు బ్యాంకు రాజకీయం చేసుకోసం ఒక వ్యవస్థలను బుజ్జగించేటువంటి ధోరణిని మేము వ్యతిరేకిస్తున్నాం. ఈ దేశంలో హిందూ ముస్లిమ్స్ అందరికీ ఈ భారతీయుడిగా ప్రేమించమన్నాము, భారతదేశాని కోసం నిలబడమన్నాం. కానీ ఇలాంటి యొక్క రెచ్చగొట్టి కార్యక్రమాలు మతోన్మాదం అన్నారు. అంటే మైనార్టీలను బుజ్జగించి వాళ్ళ కోసం ఈరోజు చెప్తున్నా అండి, హిందూ పండుగలు ఉన్నాయి, సమ్మక్క సారక్క అనుకోండి, ఇంకా రకరకాల హిందూ పండుగలు, గొప్ప పండుగలు ఉన్నాయి. ఈ పండుగలకు హిందువులకు రాయితీలు లేకుండా ఘోరాతి ఘోరంగా ఛార్జీలు పెంచినటువంటి వ్యక్తివి, మూర్ఖుడివి నువ్వు. మేము ఆ సమాజానికి అన్యాయం జరుగుతుంది, ఆ యాత్రకు మీరు రాయితీలు ఇవ్వండి, వెళ్ళండి అని మేము చెప్తే దాన్ని పట్టుకోక నువ్వు అన్ని మతాలకు వెళ్ళిపోయి రాయితీలు ఇచ్చి నువ్వేదో వాళ్ళకు ఒరగబెడుతున్న వాటిని మాట్లాడము. ఇది మతోన్మాదం అంటలేదు. ఈ యొక్క సమాజంలో అన్ని మతాలను కలుపుకునే పోయేటువంటి పాలకుని చేయమని అంటున్నాం. నువ్వు మతోన్మాదం అంటే అర్థం అంటే హిందువులకు మద్దతుగా మాట్లాడితే మతోన్మాదం అవుతుందా? అంటే నువ్వు మాట్లాడితే మతోన్మాదం కాదు, నువ్వు మాట్లాడితే నువ్వు బుజ్జగింపుతోని ఓటు బ్యాంక్ రాజకీయం నువ్వు చేయొచ్చు. ఈ రకంగా మంచి పద్ధతి కాదు. ఏదైతే ఇప్పుడు ఉగ్రవాదులు ఎవడైనా కానీ, హిందూ కానీ ముస్లిం కానీ ఇంకెవడైనా కానీ, దేశానికి ఆటంకం కలిగేటువంటి వ్యక్తులపైన దాడి చేసి అరెస్ట్ చేయమన్నావు. దాన్ని మేము ప్రశ్నిస్తుంటే ఒక వర్గానికి చెందినటువంటి వ్యక్తులు దొరికిపోతే అది తప్పు అని మేము మాట్లాడితే మతోన్మాదం అవుతావా? వాళ్ళను నువ్వు ఎన్కేసుకొస్తే మతోన్మాదం కాదా? కాబట్టి ఈయన ఓటు బ్యాంక్ కోసం, ఈయన వ్యక్తిగత కోసం, ఈయన కుటుంబ పాలన కోసం ఇన్ని లక్షల కోట్లు డిపాజిటుగా ఇలా పార్టీ పేరు మీద ఉన్నాయి. ఒక విమానం కొన్నాడు. ఈయన ఎంత అవినీతి పరుడో సమాజానికి, దేశానికి, ప్రపంచానికి తేలిపోయింది. కాబట్టి ఆయన ఏది మాట్లాడినా అది మతిలేని మాట్లాడే. మునుగోడు ఫలితం ఎలా ఉండబోతుంది? ఈ ఫలితంతో భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలో పుంజుకునే అవకాశం ఉందా? 119 నియోజకవర్గాలలో కొన్ని నియోజకవర్గాలు డిపాజిట్ కూడా జరగలేదు 2018. దీని ఎలా చూస్తుంది? చాలా మంచి ప్రశ్న అండి. ఈరోజు మునుగోడులో ఒక మార్పు రాబోతున్నాం. ఈ ఉన్న ముగ్గురు అభ్యర్థులకెల్లా పవర్ఫుల్, డైనమిక్, ఏది చెప్తే అది చేసేటువంటి తత్వం ఉన్నటువంటి నికాలస్ అయినటువంటి వ్యక్తి రాజగోపాల్ రెడ్డి గారు. ఈరోజు వ్యక్తుల్లో ఆయన టాప్ ర్యాంక్లో 90% ఆయన ఫేవర్లో ఉంది అభ్యర్థుల సెలెక్షన్లో. వీళ్ళు అభ్యర్థులను పోటీలో పెట్టి, మునుగోడులో పోటీలో పెట్టి కేసీఆర్ బొమ్మను చూపిస్తున్నారు. ఆయనను పాపం కొనుక్కుంటూ ప్రభాకర్ రెడ్డి ఎక్కడున్నాడో తెలుస్తలేదు. నువ్వు రాకని అయ్య కొడుకులు కలిసి ఆ కొడుకు నువ్వు దిగిపో అంటున్నాను ఆయన. అంటే అభ్యర్థి నిలబెట్టి వాళ్ళను అణిగేసి ఉక్కు పాదాలను నొక్కి ఈ యొక్క నియంతృత్వ పాలన చేస్తున్నటువంటి వ్యక్తి. అయితే ఈ ముగ్గురు అభ్యర్థుల్లోకెల్లా నికాలస్ అయినటువంటి ఏదైతే అధికారము లేకున్నా ఉన్నా ఆయన వ్యాపారాల ద్వారా, ఈ రాజకీయాల తర్వాత వ్యాపారాల ద్వారా వాళ్ళు ఎదిగినటువంటి దాంట్లో ఈ ప్రజలకు సేవ చేసి ఏదైతే కరోనా సమయంలో కూడా 50,000 మందికి సేవలు అందించినటువంటి గొప్ప వ్యక్తి రాజగోపాల్ రెడ్డి. డైనమిక్ లీడర్. ఈ మునుగోడు ప్రజల ఆశాజ్యోతి ఆయన. ఈ మునుగోడు ప్రజలను హక్కున చేసుకొని సేవ చేస్తూ అంటుండు. ఆయనకు వచ్చినటువంటి వ్యాపారంలో ప్రజలకు ఖర్చు పెడుతున్నాడు. ఇంకా అంతకంటే నిదర్శనం ఏముంది? ఈరోజు కూడా ఆయన నిర్ణయించుకున్నది, ఎవడైనా అధికారము వదిలితేయడానికి సిద్ధంగాడు. ఈరోజు అసెంబ్లీలో గొంతెత్తి అలిసిపోయి ఇక కాదు వీళ్ళకు ఏదైతే ఈటెల రాజేందర్ హుజురాబాద్లో ఎట్లా డెవలప్ అవుతుందో, రాజీనామా చేస్తే నా అసెంబ్లీ నా ప్రజలకు ఈ సేవ ఏదైతే హెల్ప్ జరుగుతుంది, అభివృద్ధి జరుగుతుందని ఏదైతే అనుకున్నాడో ఆ హుజురాబాదును ఆదర్శం తీసుకొని ఈయన మునుగోడు ప్రజల కోసము, అభివృద్ధి కోసం రాజీనామా చేసిన గొప్ప వ్యక్తి. ఆయన వ్యక్తి కాదు, శక్తివంతుడైన. థ్యాంక్ యూ. నమస్తే, ధన్యవాదాలు.